ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే స్మార్ట్ సిటీ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీబీ ఆఫీస్ బిల్డింగ్ పనులను పరిశీలించడానికి ఈరోజు మా మున్సిపల్ ఎస్సీ మహేందర్ గారు, డి అయ్యూబ్ గారు, పిఎంసి సందీప్ గారు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్, వర్కింగ్ ఏజెన్సీ వారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. 14.5 కోట్ల రూపాయలతోటి మరి ఏదైతే గతంలో కరీంనగర్ నగరానికి ఓల్డ్ పంప్ హౌస్గా ఏదైతే ఉండనో, ఇది పాత నగరానికి సరఫరా చేసే ప్రాంతం. ఇక్కడి నుంచే న్యాచురల్ ఫిల్టరేషన్ ద్వారా నీరు సరఫరా అవుతుండే ఈ స్థలంలో మరి కట్టిన బిల్డింగ్ను పరిశీలించడం జరిగింది. దాదాపుగా పనులు 70% వరకు పూర్తి కావచ్చినాయి. ఇంకా కూడా 25 నుంచి 30% పనులు చేసేది ఉంది. ఆ బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా చేసి ఒక మంచి బిల్డింగ్ను ఏదైతే నగరపాలక సంస్థలో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసినామో అది కూడా ఇక్కడికే మార్చడం జరుగుతుంది. స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఆఫీస్ మొత్తం కూడా ఈ బిల్డింగ్లోకే మార్చడం జరుగుతుంది. రేపు పొద్దున్న స్మార్ట్ సిటీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ బిల్డింగ్ నుంచే నడుస్తాయి. కాబట్టి అన్ని హంగులతోటి, అన్ని సౌకర్యాలతోటి మరి బిల్డింగ్ నిర్మించాలనేది మా కాన్సెప్ట్. ఆ విధంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని సమస్యలు వారు మా దృష్టికి తీసుకొచ్చిండు. తప్పకుండా కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కనుక త్వరలో ఉన్నట్టయితే ఆ చిన్న సమస్యలు కూడా పరిష్కారం వారి ద్వారా ఆమోదం తీసుకొని ఆ పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ నగరపాలక సంస్థలో కరీంనగర్లో దాదాపుగా 765 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్కు 765 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తే మాకు విడుదలైన నిధులు 735 కోట్ల రూపాయలు విడుదలైనవి. 735 కోట్ల రూపాయల్లో దాదాపు 732 కోట్ల 58 లక్షల రూపాయలు ఇప్పటికీ మనం ఖర్చు చేయడం జరిగింది. మిగతా నిధులు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 30 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 30 కోట్లు కలిపి మళ్ళీ మా నగరపాలక సంస్థకి ఇస్తే జరుగుతున్న పనులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే 9 మాసాల పాటు ఇంకా కూడా ఈ పనులు చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి కరీంనగర్ నగరాన్ని ఒక మంచి నగరంగా, చాలామంది స్మార్ట్ సిటీ అనగానే కరీంనగర్ నగరం మొత్తం కూడా అన్ని రోడ్లు వేయాలి, అన్ని డ్రైన్స్ కట్టాలి అని ఆలోచనతో చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ అప్పుడు ఏదైతే డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే చేయాలో, ఇది ఏరియా బేస్డ్ డెవలప్మెంట్, ఏబిడి ఏరియాలో చేయాలన్నవాడు ఏరియా బేస్డ్ డెవలప్మెంట్లో చేసిన కొంత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చోట్ల డీవియేషన్ కూడా చేసుకొని బోర్డు అప్రూవల్ ద్వారా చేసుకొని కొన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఇప్పుడు సివిల్ వర్క్స్కు సంబంధించిన టోటల్ కాంపోనెంట్ అయిపోయింది. రోడ్స్కు సంబంధించి కావచ్చు, డ్రైనేజ్ సంబంధించి కావచ్చు, లైటింగ్ సంబంధించి కూడా అన్ని వర్క్స్ ఆ కాంపోనెంట్ కంప్లీట్ అయింది. కాబట్టి మిగతా వర్క్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దాదాపు 98 కోట్ల రూపాయలతోటి, ఇప్పుడు ఇట్లా ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఆఫీసు 15 కోట్లతోటి, పద్మనగర్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దాదాపు 15 కోట్ల రూపాయలతోటి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ కొత్త బిల్డింగ్ నిర్మాణం దాదాపు 10 కోట్ల రూపాయలతోటి, కాశ్మీర్గడ్డ రైతు బజార్ కొత్త మార్కెట్ 10 కోట్ల రూపాయలతోటి ఇత్యాది కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమయంలోగా కంప్లీట్ చేసుకొని మరి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నగరాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మరి స్మార్ట్ సిటీ నిధులను ఉపయోగించుకొని కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ మేము చాలా వరకు విజయవంతమైనాం. దీనిలో అందరి భాగస్వామ్యం ఉంది. దీనిలో మా పాలకవర్గం, మా మున్సిపల్ అధికారులు, పిఎంసి వాళ్ళు, వర్కింగ్ ఏజెన్సీలు అందరి సహకారంతో కరీంనగర్ నగరంలో ఈ 4.5 సంవత్సరాల్లో 750 కోట్ల రూపాయల పని కంప్లీట్ చేసి ఇంకో 100-200 కోట్ల రూపాయల పనుల ప్రోగ్రెషన్ అంటే ఎంత గొప్ప స్థాయిలో పనిచేసినామో మరి అందరికీ కూడా కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఈ విధంగా అభివృద్ధిని తీసుకుపోవాలని ఆలోచన ముందుకు వస్తాను. ఒకవైపు సీఎం అస్యూరెన్స్ నిధులు దాదాపు మరి గతంలో మేము ఆ పాలకవర్గం రాకముందు వచ్చిన నిధులు కొంత ఉంటే మిగతా 132 కోట్ల రూపాయలతోటి దానిలో కూడా దాదాపు 60% పనులు పూర్తయినాయి. మిగతా 40% పనులు కూడా పూర్తి చేసుకునే ఆలోచనతో ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మరి నిధుల కోసం ఇంకా కొన్ని, ఎందుకంటే విలీన గ్రామాలకు సంబంధించి దాదాపుగా 147 కోట్ల రూపాయలతోటి అమృత్ 2లో మరి తాగునీటి కార్యక్రమం టెండర్స్ అయిపోయినాయి. ఆ పనులు కొనసాగుతూ ఉన్నాయి, స్టార్ట్ చేస్తూ ఉన్నాం త్వరలోనే. డైలీ వాటర్ సప్లైకి సంబంధించి 132 కోట్ల రూపాయలతోటి ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ప్రజలకు ప్రతిరోజు కూడా తాగునీరు గత 4.5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. డ్యాంలో నీళ్లు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ అంతేకాకుండా ఇతర విధంగా కూడా నిధులు సమీకరించుకొని కరీంనగర్ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి మా పాలకవర్గం, మా అధికారులు, మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం.
దీనికి జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించింది. గతంలో ఉన్న కలెక్టర్ శశాంక్ నుంచి మొదలుకొని శశాంక్ గారు కావచ్చు, కర్ణన్ గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పొమ్మేల సత్పతి కావచ్చు, మధ్యలో వచ్చిన గోపి గారు కావచ్చు, అప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్స్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉంటారు కాబట్టి స్మార్ట్ సిటీ బోర్డులో మరి ఏ నిర్ణయం జరిగినా కూడా మరి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లనే మరి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్లే నిర్ణయాలు తీసుకొని పనిచేస్తాం కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.